ఓ లేడీ అఘోరి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తెగ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్లో కుమ్మరిగూడలో ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పూజలు జరుగుతున్న సమయంలో ఆలయంలోకి ఓ మహిళా అఘోరి వచ్చింది. నగ్నంగా ఉన్న లేడీ అఘోరి హోమంలో పాల్గొని ఒంటి కాలిపై నిలబడి పూజలు చేసింది. సనాతన ధర్మాన్ని కాపాడుతానని, మహిళలపై అత్యాచారాలను అరికడతానని, లోక కళ్యాణం కోసం పాటుపడతానంటూ లేడీ అఘోరి తెగ హల్చల్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో సెలబ్రిటీగా మారిపోయింది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అఘోరికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని అంతరాయాలు ఎదురైనా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ఈ మధ్యన ఏపీలోని శ్రీకాళహస్తికి చేరుకున్న అఘోరిని పోలీసులు ఆపారు. దీంతో కోపంతో ఊగిపోతూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ హల్చల్ చేసింది. దీంతో పోలీసులు ఆమెకు దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో డివైడర్ గుద్దుకోవడంతో కారు లైట్లు ముందు భాగం మొత్తం డ్యామేజ్ అయింది. ఈ క్రమంలోనే అఘోరి తన కారును హ్యుండాయ్ షోరూమ్కి అప్పగించింది. షోరూమ్ నుంచి బయటకు వచ్చిన కారు న్యూ లుక్తో కనిపిస్తోంది. దీంతో అఘోరి కొత్త కారు కొందంటూ వార్తలు వచ్చాయి. అసలు వాస్తవం ఏంటంటే అది పాత కారే అని తేలింది. డ్యామేజ్ అయిన కారుకు సరికొత్త పార్ట్స్ వేసి లేటెస్ట్ టెక్నాలజీ జత చేసి రూపురేఖలు మార్చినట్లు హ్యుండాయ్ సిబ్బంది తెలిపారు. అంతకుముందు కొంతమంది భక్తులు తమ కారులో ఆలయాల దర్శనానికి రావాల్సిందిగా కోరారు. కానీ అఘోరి మాత్రం తన కారు బాగు అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళినా పాదయాత్రే అని తెలియచెప్పింది. మొత్తానికి హ్యుండాయ్ షోరూమ్ అఘోరి పాత కారును రెనోవేషన్ చేసి కొత్త కారుగా తీర్చిదిద్దారు. ఈ కారులోనే ఆమె హైదరాబాద్ బయలుదేరి వచ్చింది. ఇదిలా ఉంటే అఘోరి తన స్టైల్ కూడా మార్చింది. అంతకుముందు నగ్నంగా ఉన్నప్పటికీ శ్రీకాళహస్తిలో జరిగిన సంఘటన తర్వాత దుస్తులు ధరించి కనిపిస్తోంది. ఒకసారి ఎరుపు, మరోసారి నలుపు ఇలా వస్త్రాలు ధరించి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవాలని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న రహదారిపై బైఠాయించింది. చాలాసేపటి వరకు హైడ్రామా నడిచిన తర్వాత మొత్తానికి ఆమెకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు పోలీసులు. అక్కడి నుంచి తెలంగాణకు చేరుకుంది అఘోరి. వరంగల్ చేరుకున్న అఘోరి రంగసాయిపేట బేస్తం చెరువు సమీపంలోని శ్మశాన వాటికలోనే కూర్చుంది. అక్కడ రాత్రిపూట పూజలు చేసి నిద్రించింది. 5 రోజులు తాను దీక్ష చేస్తున్నానని, మగవారితో మాట్లాడను అని చెప్పింది. ఈ క్రమంలోనే అఘోరి కేవలం మహిళలతోనే మాట్లాడుతోంది. తాజాగా అఘోరి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వరంగల్ నుంచి ఆమె మకాం మార్చినట్లు తెలుస్తోంది. వరంగల్ నుంచి గుజరాత్కు బయలుదేరింది. వరంగల్లో కార్ రిపేర్ చేయించుకొని బయలుదేరి గుజరాత్లోని పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటానని అఘోరి తెలిపింది. అక్కడ సోమనాథ్తో పాటు మరికొన్ని ఆలయాలను దర్శించుకోనున్నట్లు పేర్కొంది.